The Light Coaching Center for JLM and JPA, Palvancha. Test ID 202. Subject DC machines. MCQ number 1. The main function of commutator in a DC machine is to convert AC to DC. Okay, like main function of DC motor and raste matram external DC to internal AC. DC generator aithe internal AC to external DC. So option B is correct. Which part of DC machine is laminated to reduce eddy current losses? ఏ పార్ట్ని లామినేట్ చేస్తారు? షాఫ్ట్, కమ్యూటేటర్, యోకు, ఆర్మేచర్ కోర్ని మనం లామినేట్ చేస్తాం. ఆర్మేచర్ కోర్తో పాటు పోల్ షూ అండ్ పోల్ కోర్, ఈ రెండిట్లో దేన్ని లామినేట్ చేస్తారు? రెండింటిని లామినేట్ చేస్తారా లేదా? కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇన్ ఏ డీసీ మిషన్ ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్. ఫీల్డ్ వైండింగ్ దేని మీద ప్లేస్ అవుతున్నాడు? మనకు తెలుసు కదా, ఫీల్డ్ వైండింగ్ పోల్ కోర్ మీద ప్లేస్ అవుతుంది. పోల్ కోర్, పోల్ షూ అనేది రెండు ఉంటాయి కదా మనకి, పోల్ కోర్ అండ్ పోల్ షూ. సో దాని మీద ఇవన్నీ మనం ప్లేస్ చేస్తామన్నమాట అట్లా. సో ఒకటి పోల్ కోర్ వచ్చేసి, ఇంకోటి పోల్ షూ. నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ డీసీ మిషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ డీసీ మిషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ డీసీ మిషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేస్తారు. అది సెల్ఫ్ ఎగ్జైటెడ్ కావచ్చు, సపరేట్లీ ఎగ్జైటెడ్ కావచ్చు. ఏ యోక్ ఇన్ ఏ డీసీ మిషన్ యాక్ట్ యాజ్ ఏ. యోకు ఎలాగ యాక్ట్ అవుతుంది అన్నాడు? కండక్టర్, ఇన్సులేటర్, మ్యాగ్నెటిక్ పాత్ అండ్ సపోర్ట్. మ్యాగ్నెటిక్ పాత్ అండ్ సపోర్ట్. యోక్ ఉంటుంది కదా, యోక్ వచ్చేసి దీని మీద మనకి పోల్ ఉంటుంది. సో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇక్కడ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ టు సౌత్ ఎక్స్టర్నల్ అవుతుంది, ఇంటర్నల్గా సౌత్ నుంచి నార్త్, అంటే రిటర్న్ పాత్గా ఉపయోగపడుతుంది. రెండోది మొత్తం స్ట్రక్చర్కి సపోర్ట్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంటర్పోల్స్ ఇన్ ఏ డీసీ మిషన్ ఆర్ యూజ్డ్ ఇన్. ఇంటర్పోల్స్ ఆర్మేచర్ రియాక్షన్ని సప్రెస్ చేయడానికి మనకి 5 టెక్నిక్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇంటర్పోల్స్, కాంపెన్సేటింగ్ వైండింగ్, స్ట్రాంగ్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్, స్కూయింగ్ అనేది ఒక టెక్నిక్, ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో ఇంటర్పోల్స్ అనేది కూడా ఒకటి. సో 6th వన్ ఆన్సర్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్, ఆర్మేచర్ రియాక్షన్, కాంపెన్సేషన్, కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ డీసీ మిషన్ ఆర్మేచర్ రియాక్షన్ కాజెస్. ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ఏ డీసీ మిషన్, ఆర్మేచర్ రియాక్షన్ కాజెస్ ఇంక్రీజ్డ్ ఫ్లక్స్, క్రాస్ మ్యాగ్నటైజేషన్, ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్. మనకు తెలుసు కదా, క్రాస్ మ్యాగ్నటైజింగ్. ఆర్మేచర్ రియాక్షన్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. మ్యాగ్నటైజేషను, క్రాస్ మ్యాగ్నటైజేషను, డీమ్యాగ్నటైజేషన్ ఉంటుంది అనమాట. దాంట్లో ఫ్లక్స్ రిడక్షన్ జరుగుద్ది యాక్చువల్గా. దానివల్ల మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా కొంచెం డ్రాప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8th వచ్చేసి ఏ ల్యాప్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్. ల్యాప్ వైండింగ్ దేనికి ఉపయోగపడుతుంది అన్నాడు? ల్యాప్ వైండింగ్లో మనకు తెలుసు కదా, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఎన్ని ఉంటాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు పి. వేవ్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 2 ఉంటాయి. కాబట్టి ల్యాప్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై కరెంట్ అండ్ లో వోల్టేజ్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఎక్కువ ఉంటాయి కానీ వోల్టేజ్ మాత్రం సేమ్ వస్తుంది. అందుకనే హై కరెంట్, లో వోల్టేజ్. అదే వేవ్ వైండింగ్ అయితే హై వోల్టేజ్, లో కరెంట్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వేవ్ వైండింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్. వేవ్ వైండింగ్ ఎందుకు? సేమ్ హై వోల్టేజ్ అండ్ లో కరెంట్. ఎందుకంటే వేవ్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 2 ఉంటాయి. అదేందా, ఒకవేళ మనము 8 కాయిల్స్ వేస్తున్నాం అనుకో, 8 కాయిల్స్ వేసినప్పుడు వేవ్ వైండింగ్లో 1 2 3 4 1 2 3 4 మొత్తం కలిపి 8 కాయిల్స్ మనం రెండిట్లోనే వేస్తాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 2. అదే ల్యాప్ వైండింగ్లో అయితే మనం 8 వేయాల్సి వస్తుంది. ఇట్లా అర్థమవుతుందా? 8 వేయాలి కాబట్టి వోల్టేజ్ సేమ్ కానీ కరెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కరెంటు తక్కువ ఉంటుంది కానీ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని హై వోల్టేజ్, లో కరెంట్కి వేవ్ వైండింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10th వన్, ద ఫంక్షన్ ఆఫ్ బ్రషెస్ ఈజ్ టు. బ్రష్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే టు కలెక్ట్ ద కరెంట్ ఫ్రమ్ ద కమ్యూటేటర్. ఈ బ్రష్ని 2 రకాలతో తయారు చేస్తారు. ఒకటి గ్రాఫైట్ బ్రష్, ఇంకోటి కార్బన్ బ్రష్. కార్బన్ బ్రష్ డ్రాప్ వచ్చేసి 2 వోల్ట్, గ్రాఫైట్ వచ్చేసి 0.5. ఎక్కువ మనం ఉపయోగించేది కార్బనే. కార్బన్ ఎందుకు ఉపయోగిస్తామంటే సెల్ఫ్ లూబ్రికెంట్ కెపాసిటీ ఉంటుంది కార్బన్కి. నెక్స్ట్, ద మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ఏ డీసీ మోటార్ ఈజ్ మ్యాక్సిమం వెన్ అన్నాడు. మెకానికల్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది
అంటే మనకు తెలుసు కదా, ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ V/2 దగ్గర సప్లై వోల్టేజ్, అంటే దీని ఆన్సర్ వచ్చేసి సి. ఇది స్టాండర్డ్ క్వశ్చన్, పోయినసారి కూడా JLMలో వచ్చింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ డీసీ మిషన్. దీంట్లో డీసీ మిషన్ టైప్ కావాలి చూడంగా చెప్పచ్చు, ఇండక్షన్ మోటార్. ఇన్ ఏ డీసీ మోటార్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్, అదేనా బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ అన్నాడు కదా. సో డీసీ మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, ఇట్ ఆల్వేస్ అపోజ్ ద సప్లై వోల్టేజ్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. అదేనా మనకు తెలుసు కదా, IA విచ్ ఈజ్ ఈక్వల్ టు V మైనస్ EB/RA. సో ఇట్ ఆల్వేస్ అపోజ్ ద సప్లై వోల్టేజ్, బ్యాక్ ఈఎంఎఫ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ డీసీ మిషన్ గివ్స్ కాన్స్టెంట్ స్పీడ్. ఏ మిషన్ కాన్స్టెంట్ స్పీడ్ని ఇస్తుంది అంటాడు. అదేవిధంగా మనకు తెలుసు కదా, కాన్స్టెంట్ స్పీడ్ మిషన్ని మనం షంట్ మిషన్ అంటాం. అదేవిధంగా అదే జనరేటర్ అయితే కాన్స్టెంట్ వోల్టేజ్ వస్తుంది, సిరీస్ అయితే కాన్స్టెంట్ కరెంట్ మిషన్ అది. అదేవిధంగా ద టార్క్ డెవలప్డ్ బై డీసీ మోటార్ ఈజ్ ప్రపోర్షనల్ టు. ఇక్కడ డీసీ మోటార్ అన్నాడు అంతే, అది షంట్ మోటార్ సిరీస్ మోటార్ చెప్పలేదు కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 5 అదే సిరీస్ మోటార్ అయితే టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA². అదే షంట్ మోటార్ ఇస్తే టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA. వాడు సిరీస్ షంట్ అన్నాడు, జస్ట్ డీసీ మోటార్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ మల్టిప్లై ఆఫ్ యువర్ ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్. అర్థమవుతుందా? సో ఆప్షన్ ఈజ్ సి. సో నెక్స్ట్ వచ్చేసి MCQ నెంబర్ 16. MCQ నెంబర్ 16 వచ్చేసేసి ఇన్ ఏ డీసీ జనరేటర్ ఆర్మేచర్ రియాక్షన్ రిజల్ట్స్. డీసీ జనరేటర్లో ఆర్మేచర్ రియాక్షన్ దేని రిజల్ట్స్ చేస్తుంది? ఇందాక మనం చూసినాక క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఫ్లక్స్ని ఇది కాజ్ చేస్తుంది. అదైతున్నా. నెక్స్ట్, దానివల్ల ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది యాక్చువల్గా. ద రెసిడ్యువల్ మ్యాగ్నటిజం ఇన్ ఏ డీసీ జనరేటర్ హెల్ప్స్. రెసిడ్యువల్ మ్యాగ్నటిజం సెల్ఫ్ ఎగ్జైటెడ్ మిషన్లో ఇది ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే రెసిడ్యువల్ మ్యాగ్నటిజం దేనికి ఉపయోగపడుతుంది అంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్. ఈ రెసిడ్యువల్ మ్యాగ్నటిజం అనేది రిటెంటివిటీ ప్రాపర్టీ వలన ఎవ్రీ ఎలక్ట్రోమాగ్నెట్ పోసెస్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్. అదైతే ఆ ఫ్లక్స్ దాన్నే రెసిడ్యువల్ మ్యాగ్నటిజం వల్ల వచ్చే ఫ్లక్స్ ఉంటుంది. ఆ ఫ్లక్స్ ఏమైందంటే మనకి సెల్ఫ్ ఎగ్జైటెడ్ మిషన్లో ఉపయోగపడుతుంది అది. అదైతే ఏ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ హ్యాస్ ఇట్స్ ఫీల్డ్ వైండింగ్. సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ హ్యాస్ ఇట్స్ ఫీల్డ్ వైండింగ్ అన్నాడు. అదేవిధంగా ఖచ్చితంగా వాటిని మనం సపరేట్గా ఫీడ్ చేయాల్సిందే. సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇక్కడ జనరేటర్ ఉంటుంది. దీనికి సపరేట్లీ ఎగ్జైటెడ్ దట్ ఈస్ VF, దిస్ ఈస్ IF. VF అంటే ఫీల్డ్ వోల్టేజ్, IF అంటే ఫీల్డ్ కరెంట్. ఇక్కడ నుంచి వచ్చే ఫ్లక్స్ జనరేటర్లో ఉన్న బైండింగ్స్ కట్ చేస్తే ఇక్కడ మనకి వోల్టేజ్ వస్తుంది. అదే దాన్ని EMF, EGR వోల్టేజ్ సంథింగ్ అంటే. సో ఆన్సర్ ఈజ్ C. నెక్స్ట్, ద EMF ఈక్వేషన్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్. ఇక్కడ జస్ట్ వాడు డీసీ జనరేటరే అన్నాడు, ల్యాప్ బౌండా వేవ్ బౌండా అనలే కాబట్టి 5ZnP/60 ఇంటూ A అనేది ఆన్సర్. నెక్స్ట్, ద ఎఫిషియన్సీ, ఇక్కడ సింబల్ పెట్టింది కదా, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ డీసీ మిషన్ ఈజ్ మ్యాక్సిమం వెన్. ఎఫిషియన్సీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అన్నాడు. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వీ నో దట్ ఎక్కడైనా కానీ దీని ఒకటే, ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాస్ అయితే మిషన్ ఎఫిషియన్సీ వస్తుంది. ఒకవేళ వాడు ఈబీ గురించి అడిగితే బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ V/2 అయితే మనకు మ్యాక్సిమం మెకానికల్ ఎఫిషియన్సీ వస్తుంది మ్యాక్సిమం. నెక్స్ట్ 21, MCQ నెంబర్ 21, ఏ క్యుములేటివ్ కాంపౌండ్ డీసీ మోటార్. ఇక్కడ క్యుములేటివ్ కాంపౌండ్ అని వాడు స్పెషల్గా మెన్షన్ చేసాడు. డీసీ మోటార్ హ్యాస్ షంట్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యాడింగ్ ఈచ్ అదర్, షంట్ ఫీల్డ్ ఓన్లీ, సిరీస్ ఫీల్డ్ ఓన్లీ నన్. క్యుములేటివ్ కాంపౌండ్ జనరేటర్లో 5SH ప్లస్ 5SE ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 21A. అదే డిఫరెన్షియల్ అయితే మైనస్ ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, విచ్ మోటార్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ట్రాక్షన్ పర్పస్. ఇది కళ్ళు మూసుకొని మనం చెప్పేది కదా, బెస్ట్ సూటెడ్ ఏంటిది? సిరీస్ మోటార్. సిరీస్ మోటార్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ట్రాక్షన్ పర్పస్. స్పీడ్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ ఈజ్. డీసీ షంట్ మోటార్ స్పీడ్ ఏంటిది? కాన్స్టెంట్. అంటే డ్రూప్ అవుతుంది ఎంతో కొంత, కానీ ఇది ఐడియల్, ఇది ఎంతో కొంత డ్రూప్ అయి వస్తుంది కిందకి. అదేవిధంగా దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అండ్ ఫ్రిక్షనల్ లాసెస్. నెక్స్ట్ వచ్చేసి MCQ నెంబర్ 24, DC సిరీస్ మోటార్ షుడ్ నాట్ బీ స్టార్టెడ్ వితౌట్ లోడ్ బికాస్. సిరీస్ మోటార్ని లోడ్ లేకుండా స్టార్ట్ చేయొద్దు అంటాడు. ఎందుకంటే అది హై స్పీడ్ అండ్ డేంజరస్, అది హై స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి మోటార్ని డ్యామేజ్ చేసేస్తుంది అది. అందుకనే మనం దాన్ని లోడ్ వేయకుండా దాన్ని తిప్పకూడదు. నెక్స్ట్, ఇన్ ఏ డీసీ జనరేటర్, ఒక డీసీ జనరేటర్లో వోల్టేజ్ బిల్డప్ ఫెయిల్స్ ఇఫ్. వోల్టేజ్ బిల్డప్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? రెసిడ్యువల్ మ్యాగ్నటిజం ఈజ్ అబ్సెంట్, లోడ్ ఈజ్ టూ హై, స్పీడ్ ఈజ్ హై, నన్ ఆఫ్ ద అబౌవ్ అన్నాడు. సో 25th ఆన్సర్ వచ్చేసేసి
రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం యాబ్సెంట్ అయితే, రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఎప్పుడు యాబ్సెంట్ అవుతుంది? యాక్చువల్గా మనం పెట్టే టర్మినల్స్ సరిగ్గా పెట్టకపోయినప్పుడు ఏమైందంటే మనకు ఆ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఫ్లక్స్ ఏమైందంటే జీరో అవుతుంది మెయిన్ ఫ్లక్స్తో. అంటే మెయిన్ ఫ్లక్స్ అయినా రెసిడ్యువల్ ఫ్లక్స్ అయినా ఒకటే. సో ఆర్మేచర్ కండక్టర్లో ఉన్న ఫ్లక్స్ వచ్చేసి దాంట్లో వెళ్ళినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లక్స్ ఉన్నప్పుడు ఫ్లక్స్ ఏమైందంటే ఇక్కడ జీరో అవుతుంది. అర్థమవుతుందా? ఇలాంటి కండిషన్లో ఏం చేయాలంటే ఫీల్డ్ ఫ్లాషింగ్ చేయాలి. అప్పుడు రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం మళ్ళీ రీగెయిన్ అవుతుంది ఫీల్డ్ ఫ్లాషింగ్ కొడితే. ద టర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఏ డీసీ షంట్ జనరేటర్, టర్మినల్స్ ఆఫ్ ఏ డీసీ షంట్ జనరేటర్ అన్నాడు. 26th వచ్చేసి ఆన్సర్ చూడండి. ఇంక్రీజెస్ విత్ ద లోడ్, డిక్రీజెస్ విత్ ద లోడ్, రిమైన్స్ కాన్స్టెంట్, డ్రూప్స్ సడన్లీ. ద టర్మినల్ వోల్టేజ్ వీటీ అనే వాల్యూ డిక్రీజెస్ విత్ ద లోడ్. లోడ్ వేస్తూ ఉంటే వీటీ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని ఇవి డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అవుతాయి. అదేవిధంగా డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు వీటిని. నెక్స్ట్ 27th వచ్చేసి ఇన్ ఏ DC series motor torque is, in a DC series motor torque is, so torque is directly proportional to Ia square. చూడండి ఏముందో, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద ఆర్మేచర్ కరెంట్. ఫస్ట్ ఆన్సర్ ఏముంది కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ 28th వచ్చేసి ద క్యారెక్టరిస్టిక్స్ మోస్ట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ జనరేటర్స్. వెల్డింగ్ జనరేటర్కి మోస్ట్ సూటబుల్ అయ్యే అదే ఏంటంటే ప్యూర్లీ ఇది డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్సే బాగా అవుతుంది. అర్థమవుతుందా? సివియర్ ఆర్మేచర్ ఫస్ట్ డ్రూపింగ్ క్యారెక్టర్ ఐడియల్. సో ఆర్మేచర్ రియాక్షన్ సివియర్ అయితే ఏమైందంటే మిషన్ ఏమైందంటే ఆటోమేటిక్గా కిందకు వచ్చేది. ఇది సివియర్ ఆర్మేచర్ రియాక్షన్ ఉన్నప్పుడు వాల్యూస్ అర్థమైందా? అందుకనే మిషన్ సేఫ్గా ఉంటుంది అనమాట. అదైతే నెక్స్ట్ విచ్ జనరేటర్ హ్యాస్ ఏ పూరెస్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్. పూరెస్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్ దేనికి ఉంటుంది? నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ బై నో లోడ్ వేస్తే మనకి రెగ్యులేషన్ వస్తుంది. అది పూరెస్ట్ వాల్యూ దేనికి ఉంటుంది అంటే సిరీస్ మోటార్కి ఉంటుంది. ఎందుకంటే సిరీస్ మోటార్కి నో లోడ్ ఎంత? 0. ఫుల్ లోడ్ ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్, అంటే స్పీడ్ ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది అది వాల్యూ. డివైడెడ్ బై నో లోడ్ వాల్యూ వేస్తే మనకి ఆన్సర్లు వస్తాయి. కాబట్టి ఇది పూరెస్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఉన్నది DC సిరీస్ జనరేటర్. అదైతే నెక్స్ట్ ఏ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ ఈజ్ యూజ్డ్. ఎక్కడ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ మనం యూజ్ చేస్తామంటే ఎక్కువ శాతం డిక్రీజింగ్ వోల్టేజ్ విత్ ద లోడ్ ఈజ్ నీడెడ్. అదైతే డిక్రీజింగ్ ఏ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ ఈజ్ యూజ్డ్ వేర్ డిక్రీజింగ్ వోల్టేజ్ విత్ లోడ్ అంటే లోడ్ వేస్తూ ఉంటే మనకి ఏం కావాలా? వోల్టేజ్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. అటువంటి ప్లేస్లో మనం ఉపయోగిస్తాం 5SH మైనస్ 5SC. 5SH అనేది కాన్స్టెంట్, కానీ 5SC ఏమవుతూ ఉంటుంది? లోడ్ వాల్యూతో అది ఏమవుతూ ఉంటుంది? పికప్ అవుతూ ఉంటుంది. సో N ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు EB బై 5. 5SH ప్లస్ 5SC, 5SH ప్లస్ 5SHS మైనస్ E. సో ఈ వాల్యూ ఎప్పుడు ఈ వాల్యూ తగ్గుతుంది చూడండి. అదేవిధంగా ఈ వాల్యూ తగ్గుతూ ఉంటే స్పీడ్ ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. అది మనం ఈబీకి కూడా ఇవ్వచ్చు వాల్యూ. EB ఈజ్ ఈక్వల్ టు 5ZNP బై 60 ఇంటూ A. ఇక్కడ 5SH మైనస్ 5SC. ఈ వాల్యూ తగ్గుతూ ఉంటే EB వాల్యూ కూడా ఏమవుతూ ఉంటుంది? సో డిక్రీజింగ్ వోల్టేజ్ విత్ లోడ్ ఈజ్ నీడెడ్. సో ఆన్సర్ ఈజ్ C. నెక్స్ట్ 31 వచ్చేసి 31 స్పీడ్ ఆఫ్ ఏ DC మోటార్ ఈజ్ వ్యారీస్. స్పీడ్ ఆఫ్ ఏ DC మోటార్ ఈజ్ వ్యారీస్. ఎలా అన్నాడు? స్లైట్లీ, నాట్ ఎట్ ఆల్, వైడ్లీగా దాని వాల్యూ వ్యారీ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ టార్క్ ఇన్ ఏ DC మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. అర్థమైందా? టార్క్ ఇన్ ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్నాడు. టార్క్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అని అడుగుతుండే. ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఆర్మేచర్ వోల్టేజ్, ఆర్మేచర్ కరెంట్, స్క్వేర్ ఆఫ్ స్పీడ్ అన్నాడు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఆర్మేచర్ current. So torque is directly proportional to phi into Ia. So torque is directly proportional to flux unna correct. Torque is directly proportional to armature current unna correct. Next, the critical field resistance of a DC generator. The critical field resistance of a DC generator ela untadi. So 33 answer vachesi maximum field resistance for the voltage build up అని అన్నాడు. అదేనా? సో ఇదే దాని ఆన్సర్. సో critical field resistance is the resistance below which the generator fails to generate the, అందుకనే దానికి అబోవ్ వాల్యూస్ ఉండాలి. అదేవిధంగా అప్పుడే మిషన్ జనరేట్ చేస్తుంది. క్రిటికల్ స్పీడ్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ జనరేటర్ బిలో విచ్ ద జనరేటర్ ఫెయిల్స్ టు జనరేట్ ద వోల్టేజ్. అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇన్ ఏ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ద షంట్ ఫీల్డ్ ఈజ్ కనెక్టెడ్
షంట్ ఫీల్డ్ దేనికి అక్రాస్? షార్ట్ షంట్ అంటే ఫస్ట్ మనం చూసుకోవాలి. షంట్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఈ జనరేటర్ ఆర్ మిషన్ సిరీస్ ఫీల్డ్ ఇలా కనెక్ట్ చేస్తాడు. సో ఈ షంట్ ఫీల్డ్ దేనికి అక్రాస్ కనెక్ట్ చేసిండు? అక్రాస్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్, అక్రాస్ ద లోడ్, అక్రాస్ ద ఆర్మేచర్. సో 34 అనేది సి. నెక్స్ట్, అండర్ నో లోడ్ కండిషన్, లోడ్ లేనప్పుడు డీసీ సిరీస్ మోటార్ రన్స్ ఎట్ హై స్పీడ్, అంతే కదా, లోడ్ లేకుండా దాన్ని స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? రన్స్ ఎట్ హై స్పీడ్ చేసి మోటార్ని ఏం చేస్తుంది? డ్యామేజ్ చేసేది, రోటార్ డ్యామేజ్. నెక్స్ట్, ఇన్ డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్ బై ఆర్మేచర్ వోల్టేజ్ ఈజ్, డీసీ మోటార్లో స్పీడ్ కంట్రోల్ ఆర్మేచర్ వోల్టేజ్ అన్నాడు, అర్థమవుతుందా? సో 36 వచ్చేసి ఇది ఈ టైప్ ఆఫ్ ఎఫిషియంటా ఇన్ఎఫిషియంటా నాట్ పాసిబులా కామన్ టు ఆల్ ఉంటాయి. ఇది ఎఫిషియంట్ అని అనమాట. అంటే వోల్టేజ్ని మనం వ్యారీ చేస్తూ ఉంటే స్పీడ్ ఖచ్చితంగా వ్యారీ అవుతుంది, ఎందుకంటే ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబీ బై 5. సో ఈబీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏఆర్ఏ. సో వి ప్లస్ ఐఏఆర్ఏ ఖచ్చితంగా ఉంది కాబట్టి, అదేనా, వి ప్లస్ ఐఏఆర్ఏ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అది చూడాల్సిన ఇష్యూ ఉంటుంది. వి మైనస్ ఐఏఆర్ఏ సంథింగ్ వి ప్లస్ ఐఏఆర్ఏ, అదేనా, సప్లై వోల్టేజ్ మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎఫిషియంట్ 36 ఏ. 37 వచ్చేసి విచ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ స్పీడ్ కంట్రోల్ అబోవ్ రేటెడ్ స్పీడ్. రేటెడ్ స్పీడ్, బిలో రేటెడ్ స్పీడ్, అబోవ్ రేటెడ్ స్పీడ్ 3 స్పీడ్లు ఉంటాయి. కొన్ని టెక్నిక్స్ ఏమో బిలో రేటెడ్ స్పీడ్ని చేయడానికి ఉపయోగపడతాయి, కొన్ని టెక్నిక్స్ అబోవ్ రేటెడ్ స్పీడ్ని చేయడానికి ఉపయోగపడతాయి. అబోవ్ రేటెడ్ స్పీడ్కి మనం దేన్ని ఉపయోగిస్తామని వాడు అడుగుతుండు. సో 37 వచ్చేసి మనం ఎక్కువ ఉపయోగించేది ఫీల్డ్ కంట్రోల్ టెక్నిక్. ఫీల్డ్ కంట్రోల్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ అబోవ్ ద రేటెడ్ స్పీడ్, అర్థమవుతుందా? నెక్స్ట్, వోల్టేజ్ కంట్రోల్ ఇవన్నీ బిలో రేటెడ్ స్పీడ్ తిప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రెయిన్స్ అండ్ హాయిస్. ఈ రెండింటికి ఉపయోగించే మోటార్ ఏందన్నాడు. సో 38 వచ్చేసి మనకి కాంపౌండ్ మోటార్ ఉపయోగిస్తుంది. నెక్స్ట్, ఆర్మేచర్ రియాక్షన్ కెన్ బి రెడ్యూస్డ్ బై. ఆర్మేచర్ రియాక్షన్ ఎలాగా రెడ్యూస్ చేయొచ్చు? నేను 5 టెక్నిక్స్ చెప్పా, దాంట్లో 39 వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి ప్రొవైడింగ్ కాంపన్సేటింగ్ వైండింగ్, లేకపోతే ఇంటర్పోల్స్, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, 5 రకాలు. ఇన్ ఏ క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ ఇఫ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ రివర్స్. క్యుములేటివ్ అంటేనే 5SH ప్లస్ 5SC కదా. ఒకవేళ ఇది రివర్స్ చేస్తే ఏమవుతుందని వాడు అడుగుతుండు. రివర్స్ చేస్తే ఏమవుతుంది చూడండి, 48 వచ్చేసి ఇట్ బికమ్స్ డిఫరెన్షియల్లీ కాంపౌండ్. ప్లస్ ఉన్నది మనం మైనస్ చేస్తే ఏమైతే డిఫరెన్షియల్లీ కాంపౌండ్. నెక్స్ట్, ద కోర్ లాస్ ఇన్ ఏ డీసీ మిషన్ ఈజ్ మేడ్ ఆఫ్. కోర్ లాస్ ఇన్ ఏ డీసీ మిషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. ఇక్కడ 41 వచ్చేసి చూడండి, కోర్ లాస్ ఏం చేస్తుంది అని అడిగిండు. సో మేడప్ ఆఫ్ కాదు, ఇట్ కాజెస్ హిస్టరీస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అని చెప్పొచ్చు, అర్థమైందా? కోర్ లాస్ వల్ల మనకి హిస్టరీస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్ వస్తుంది. విచ్ లాస్ ఇన్ ఏ డీసీ మిషన్ వ్యారీస్ విత్ స్క్వేర్ ఆఫ్ ద ఫ్లక్స్. స్క్వేర్ ఆఫ్ ద ఫ్లక్స్తో వ్యారీ అయ్యే ఫ్లక్స్ లాస్ ఏంటిది? ఎస్పెషల్లీ ఇది కోర్ లాసే. కోర్ లాస్ అంటే ఆన్సరు హిస్టరీస్ లాస్ కానీ ఎడ్డీ కరెంట్ లాస్ అని. ఒకవేళ స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ అంటే కాపర్ లాస్కి పోండి, ఎందుకంటే అది I²R లాస్. కానీ ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద ఫ్లక్స్ అంటాడు. స్క్వేర్ ఆఫ్ ద ఫ్లక్స్ అంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, మనకి ఎఫ్ ఉంటుంది, V/F వాల్యూస్ ఉంటాయి మనకి, అర్థమైందా? 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు V/F, అర్థమైందా? వాడు ఇక్కడ అడుగుతాడు, అడిగే ఛాన్స్ ఉంది, అర్థమైందా? ఇక్కడ ఉంటాడు కాబట్టి స్క్వేర్ ఆఫ్ ద ఫ్లక్స్తో మనకి వ్యారీ అయ్యే ఒకటి ఏంటంటే చెప్పాలి, ఏంటిది? ఎడ్డీ కరెంట్ లాసెస్. నీటా ఇంటూ Bmax హోల్ స్క్వేర్, అదేనా? Bmax హోల్ స్క్వేర్ అక్కడే కనపడుతుందా? Bmax హోల్ స్క్వేర్ అన్నాడు వాడు, అర్థమవుతుందా? అదే హిస్టరీస్ లాస్ అయితే Bmax హోల్ టు ది పవర్ ఆఫ్ 1.6 ఉంటుంది, అర్థమవుతుందా? నెక్స్ట్, స్ట్రే లాసెస్ ఇన్ ఏ డీసీ మిషన్ ఇంక్లూడ్స్. స్ట్రే లాసెస్ ఇన్ ఏ డీసీ మిషన్ ఇంక్లూడ్స్ 43 వచ్చేసి ఏంటిది? ఆల్ మిస్లీనియస్ లాసెస్, అర్థమవుతుందా? ఆల్ మిస్లీనియస్, ఎందుకంటే ఆర్మేచర్ కాపర్ లాస్లో వచ్చేస్తాయి. ఫీల్డ్ కాపర్ లాస్ కూడా కాపర్ లాసే. కోర్ అండ్ మెకానికల్ లాస్, హిస్టరీస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్. మెకానికల్ లాస్ అంటే ఫ్రిక్షన్ లాసెస్ అండ్ విండేజ్ లాస్. ఇవి కాకుండా వచ్చే ఏంటి? స్ట్రే లాసెస్ వస్తాయి. మెకానికల్ లాసెస్ ఇన్ ఎ డీసీ మిషన్ కన్సిస్ట్ ఆఫ్. మెకానికల్ లాసెస్ ఇన్ ఎ డీసీ మిషన్ కన్సిస్ట్ ఆఫ్, వి నో దట్, ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్. సో నెక్స్ట్ వచ్చేసేసి MCQ నెంబర్ 45. MCQ నెంబర్ 45 వచ్చేసేసి ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇన్ ఏ డీసీ మిషన్. ఇది రెండోసారి వచ్చింది క్వశ్చన్. ఇది ఏం కండిషన్ అది? ఇక్కడ చూడండి, వేరియబుల్ లాసెస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు
కాన్స్టెంట్ లాసెస్. వేరియబుల్ లాస్ అంటే ఏంటి? కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాస్ అని అర్థం. అదేనా? నెక్స్ట్ స్వింబర్న్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. స్వింబర్న్ టెస్ట్ ఈజ్ అప్లికబుల్ టు అంటే వాడు ఏ మిషన్కి అప్లికబుల్ అవుతుందని అంతే. జస్ట్ స్వింబర్న్ టెస్ట్ మనం చేసేది షంట్ మిషన్ మీద లోడ్ వేయకుండా చేస్తాం. మనం లోడ్ వేయకుండా చేసి లోడ్లో ఉన్నప్పుడు కూడా పారామీటర్స్ ఎట్లా వస్తాయో చూస్తాం అంతే. విచ్ టెస్ట్ ఈజ్ సూటబుల్ ఫర్ టెస్టింగ్ లార్జ్ డీసీ మిషన్స్. లార్జ్ డీసీ మిషన్స్ టెస్ట్ చేయడానికి మనం ఉపయోగించేది హాప్కిన్సన్స్ టెస్ట్. హాప్కిన్సన్స్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఆన్. హాప్కిన్సన్స్ టెస్ట్ దేని ఎట్లా కండక్ట్ చేస్తాం అంటే అక్కడ ఒక మిషన్ తీసుకుంటామా, 2 మిషన్ తీసుకుంటామా అనేది వాడు అడుగుతుండు. సో హాప్కిన్సన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా 2 ఐడెంటికల్ మిషన్స్ మీదనే చేస్తాం మనం. ఇన్ ఏ స్వింబర్న్ టెస్ట్ ద మిషన్ ఈజ్ రన్ యాజ్. మిషన్ ఎట్లా రన్ చేస్తాం అర్థమైందా? ఈ స్వింబర్న్ టెస్ట్లో మిషన్ని ఏ విధంగా రన్ చేస్తాం ఇందా చూసినాం కదా. మనం షంట్ మిషన్ మీద చేస్తామని చెప్పినాం, కానీ ఆ షంట్ మిషన్ జనరేటరా మోటరా అది వాడు అడిగిండు. మనకు తెలుసు కదా ఇది పక్కా ఇది మోటరే, లోడ్ లేకుండా. నెక్స్ట్ ఐరన్ లాసెస్ ఇన్ ఏ డీసీ మిషన్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్. ఐరన్ లాసెస్ ఇన్ ఏ డీసీ మిషన్ దేంట్లో డిపెండ్ అవుతుంది మనకి పక్కా తెలిసిపోయింది కదా, స్పీడ్ అండ్ ఫ్లక్స్ మీదనే అవి డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే స్పీడ్ అంటే మనకి ఫ్రీక్వెన్సీ, ఫ్లక్స్ అంటే తెలుసు కదా బీమాక్స్ అనేది 5/A కాబట్టి ఫ్లక్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఏ డీసీ జనరేటర్, ఒక డీసీ జనరేటర్లో కాపర్ లాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు. కాపర్ లాస్ ప్రపోర్షనల్ టు ఏమన్నాడు? లోడ్ స్క్వేర్ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు. కాపర్ లాసెస్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్ కావు. సో 51 ఆన్సర్ వచ్చేసి లోడ్ స్క్వేర్ అంటే కరెంట్ స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ అని అర్థం అక్కడ. అదైందా? నెక్స్ట్ 52 వచ్చేసి ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ డీసీ మిషన్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై రెడ్యూసింగ్ అన్నాడు. ఎఫిషియన్సీ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయాలంటే మనం చేసేది ఏంటంటే బై రెడ్యూసింగ్ కాపర్ లాసెస్ రెడ్యూస్ చేస్తే, ఎందుకంటే ఇవి వేరియబుల్ లాస్ కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా తగ్గియాలి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ డీసీ జనరేటర్ అక్కర్స్ వెన్. అర్థమైందా? ఇది రెండోసారి వచ్చింది కదా. మ్యాక్సిమం ఎఫిషియన్సీ డీసీ జనరేటర్లో ఎక్కడ వస్తుందని అడిగిండు. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుంది? 53 వచ్చేసి మనకి కాన్స్టెంట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెసా? కాన్స్టెంట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెసా? ఆర్మేచర్ కరెంట్ ఈజ్ మ్యాక్సిమమా? నో లోడ్ ఈజ్ అప్లైడా? లేకపోతే లోడ్ ఈజ్ ఫుల్లా? యాక్చువల్గా అయితే మనకి కాన్స్టెంట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ లాస్, లేకపోతే వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాస్. ఆప్షన్ ఈజ్ బి. కాకపోతే వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాస్ అనుకుంటున్నాను నేను. నో ఇష్యూ, కాన్స్టెంట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్ ఆర్ వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్. మనం దాన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏ బ్రేక్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఒక బ్రేక్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాడు అన్నాడు. బ్రేక్ టెస్ట్ ఎందుకు అదేనా? 54 వచ్చేసి ఫర్ మెజరింగ్ టార్క్ అండ్ పవర్, దానికోసమే మనం బ్రేక్ టెస్ట్ చేస్తాం. విచ్ లాసెస్ ఆర్ కన్సిడర్డ్ కాన్స్టెంట్ ఇన్ డీసీ మిషన్. అదేనా? విచ్ లాసెస్ ఈజ్ కన్సిడర్డ్ కాన్స్టెంట్ అన్నాడు. కాన్స్టెంట్ అంటేనే మనకి ఆర్మేచర్ కాపర్ లాస్ కాదు, ఐరన్ అండ్ మెకానికల్ లాసెస్ ఆర్ కాన్స్టెంట్ లాసెస్. సో 55 వచ్చేసి మనకి ఏంటిది? సి. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ లాసెస్ ఇన్ ఏ డీసీ మిషన్ వ్యారీ విత్. వేరియబుల్ లాసెస్ డీసీ మిషన్ వ్యారీస్ విత్. దేంతో వ్యారీ అవుతాయి? వేరియబుల్ లాస్ అంటే కాపర్ లాస్ అంటే I2R లాసెస్ లోడ్ కరెంట్ మీద డిపెండ్ ఉంటాయి. నెక్స్ట్ బ్రష్ కాంటాక్ట్ లాస్ డిపెండ్స్ ఆన్. బ్రష్ కాంటాక్ట్ లాస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వాడు ఒకటి టైప్ ఆఫ్ బ్రష్, స్పీడా, కరెంటా, లేకపోతే ఆల్ ఆఫ్ ద ఎబో అంటాడు. అదేవిధంగా సో 57 వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబో. టైప్ ఆఫ్ బ్రషెస్ మీద డిపెండ్ ఉంటుంది, ఎందుకంటే ఆ బ్రష్ ఏ రకం, కార్బనా లేకపోతే గ్రాఫైటా. స్పీడ్ ఖచ్చితంగా స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, కాంటాక్ట్ కాబట్టి. అదేవిధంగా కరెంట్, 3 డిపెండ్ ఉంటాయి కాబట్టి మనకి ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ద ఎబో మీద మనకి వెళ్ళాలి. విచ్ లాస్ ఈజ్ మినిమైజ్డ్ బై యూజింగ్ లామినేటెడ్ కోర్. లామినేటెడ్ కోర్ వలన ఏ లాస్ని మనము మినిమైజ్ చేస్తాం అన్నాడు. హిస్టరీస్ లాసా, ఎడ్డీ కరెంట్ లాసా, లేకపోతే ఇంకో లాసా? సో మనం మినిమైజ్ చేసేది ఎడ్డీ కరెంట్. మరి హిస్టరీస్ లాసెస్ మనం తగ్గియాలంటే మనం ఏం చేయాలంటే కోర్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆ యొక్క పాత్ని అంటే రిలక్టెన్స్, కోర్ యొక్క రిలక్టెన్స్ని మనం పెంచాలి. కోర్ రిలక్టెన్స్ పెంచడానికి మనం ఏం చేస్తామంటే SI స్టీల్ను వాడతాం. SI స్టీల్ ఏం చేస్తుందంటే, SI అనేది సిలికాన్ స్టీల్ ఏం చేస్తుందంటే కోర్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని ఏం చేస్తుందంటే అది కొంచెం తగ్గిస్తుందంట. అంటే మనకి కోర్లో హిస్టరీస్ లాసెస్ రాకుండా చేస్తుంది అనమాట. అదేనా? అది ఎడ్డీ కరెంట్ లాస్ రాకుండా ఏం చేయాలి మనము కోర్ని ఏం చేయాలి? లామినేషన్ చేయాలి. నెక్స్ట్ 59 డీసీ మిషన్స్ ఎఫిషియన్సీ ఈజ్ హైయెస్ట్ వెన్. డీసీ మిషన్ యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు హై ఉంటుంది అంటాడు వాడు.
అదేవిధంగా ఇది ఆల్రెడీ రిపీట్ అయిందే, మనకు తెలిసిందే కదా, వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్. నెక్స్ట్, బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఇంక్రీజెస్ వెన్. బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఇంక్రీజెస్ వెన్. ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది అంటారు బ్యాక్ ఈఎంఎఫ్? ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యింది? 60 వచ్చేసి మనకి డి. సో మనకు తెలుసు కదా, ఈబీ ఈజ్ ఈక్వల్ టు 5ZNP/60 ఇంటూ ఏ. లోడ్ అన్నాడు, లోడ్ డిక్రీజ్ అన్నాడు, స్పీడ్ ఇంక్రీజెస్, స్పీడ్ డిక్రీజెస్. ఇక్కడ స్పీడ్ వాల్యూ అనేది పెరిగితే ఈబీ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్, డీసీ షంట్ మోటార్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్. డీసీ షంట్ మోటార్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఫర్ కాన్స్టెంట్ స్పీడ్, అది మనకు తెలిసిందే. విచ్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్. ఇది కూడా రిపీటెడే మనకి. డీసీ మోటార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్. స్పీడ్ కంట్రోల్ బై ఫీల్డ్ కంట్రోల్. స్పీడ్ కంట్రోల్ బై ఫీల్డ్ కంట్రోల్. ఫీల్డ్ కంట్రోల్ మెథడ్స్, ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి 63 వచ్చేసి మనకి ఆన్సర్. సో ఫీల్డ్ కంట్రోల్ ఎందుకని చెప్పినా ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఫర్ అబోవ్ రేటెడ్ స్పీడ్. బిలో రేటెడ్కి ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్. స్పీడ్ కంట్రోల్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్. ఈ వాల్యూ అనేది ఆర్మేచర్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసుకుంటూ స్పీడ్ కంట్రోల్ చేయడం అనేది మనకి ఇన్ఎఫిషియంట్ మెథడ్ అది. ఎందుకంటే మనము కరెంట్ వాల్యూని డిస్ప్రూవ్ చేస్తూ ఉంటాం ఎక్కడ, ఆర్మేచర్ రెసిస్టెన్స్ని ఉపయోగించి. అక్కడ డ్రాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇన్సఫిషియంట్ మెథడ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు EB/5 అన్నాడు వాడు. అర్థమవుతుందా? ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు EB/5. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాబట్టి అది ఖచ్చితంగా ఏమవుతుంది మనకి EB అనే ఇంట్రెస్ట్. సో ఆన్సర్ ఈజ్ బ్యాక్ ఈఎంఎఫ్. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పీడ్ కంట్రోల్ బిలో రేటెడ్ స్పీడ్. ఫీల్డ్ వీకనింగ్ అయితే కాదు, ఎందుకంటే మనం ఫీల్డ్ కంట్రోల్ స్ట్రాటజీలో లేము కాబట్టి మనం చేసేది ఏంది, ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ఏ మిషన్ బిలో ద రేటెడ్ స్పీడ్. 67 వచ్చేసి వాడ్-లియోనార్డ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్నాడు. వాడ్-లియోనార్డ్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? సో 67 వచ్చేసి వాడ్-లియోనార్డ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ఏ మిషన్. అర్థమవుతుందా? నెక్స్ట్, విచ్ బ్రేకింగ్ మెథడ్ కన్వర్ట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే బ్రేకింగ్ మెథడ్ ఏంటిది అనేది మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇదేంటిది, రీజనరేటివ్ మెథడ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఎ రీజనరేటివ్. ప్లగ్గింగ్ ఇన్ ఏ డీసీ మోటార్ ఇన్వాల్వ్స్. ప్లగ్గింగ్ ఏం చేస్తుంది మనకు తెలుసు కదా, రివర్సింగ్ ద సప్లై పొలారిటీ చేస్తే మనకి ప్లగ్గింగ్ పడుద్ది. నెక్స్ట్, డైనమిక్ బ్రేకింగ్ ఇన్ ఏ డీసీ మోటార్ యూజెస్. డైనమిక్ బ్రేకింగ్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా డైనమిక్ బ్రేకింగ్ ఇన్ ఏ డీసీ మోటార్ యూజెస్ ఆర్మేచర్ కనెక్టెడ్ టు. ఆర్మేచర్ని ఏం చేస్తాం, ఫస్ట్ టర్మినల్స్ నుంచి తీసేసి రెసిస్టర్ అక్రాస్లో పెట్టేస్తాం, దాన్ని డైనమిక్ బ్రేకింగ్ అంటాం మనం. నెక్స్ట్, సిరీస్ మోటార్స్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ ఏ అప్లికేషన్ రిక్వైరింగ్. సిరీస్ మోటార్లు ఎక్కడ ఉపయోగపడతాయి? హై స్టార్టింగ్ దగ్గర ఉన్నప్పుడే, హై స్టార్టింగ్ టార్క్ ఉండాలి అక్కడ. అర్థమవుతుందా? నెక్స్ట్, అటువంటి ప్లేసుల్లో మనము సిరీస్ మోటార్లు వేస్తాం. ఏ డీసీ మోటార్ కెనాట్ స్టార్ట్ వితౌట్ ఏ స్టార్టర్ బికాస్. డీసీ మోటార్ ఎందుకు స్టార్ట్ కాదంటే వితౌట్ స్టార్టర్. అదేవిధంగా 73 వచ్చేసేసి 72 మనకి ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? హై స్పీడు, హై బ్యాకింగ్, హై స్టార్టింగ్ కరెంట్, చాలా ఎక్కువ కరెంట్ వస్తుంది. ఏ 3-point స్టార్టర్ ఈజ్ యూజ్డ్ విత్. 3-point స్టార్టర్ ఎక్కడ ఉపయోగిస్తాం మనం? షంట్లో. సిరీస్లో అయితే 2-point స్టార్టర్ ఉపయోగిస్తాం మనం. అదేవిధంగా 2-point స్టార్టర్లు మనకు స్టార్టర్లు మొత్తం ఎన్ని రకాలు? 3 రకాలు. 2-point, 3-point, 4-point కూడా ఉంది. అదేవిధంగా నెక్స్ట్, ద నో లోడ్ స్పీడ్ ఆఫ్ ఏ డీసీ సిరీస్ మోటార్ ఈజ్. నో లోడ్ స్పీడ్ ఆఫ్ ఏ డీసీ లోడ్ లేనప్పుడు డీసీ మోటార్, సిరీస్ మోటార్ యొక్క స్పీడ్ ఎంత అంటాడు? సో 74 వచ్చేసి నో లోడ్ స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఈజ్ వెరీ వెరీ హై. అదవుతుందా? వెరీ హై. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ అండ్ ఓవర్లోడ్ రిలీజ్ ఇన్ ఏ స్టార్టర్. మనకి స్టార్టర్లో ఓవర్లోడ్ రిలీజ్ OLR అని ఒకటి ఉంటుంది. అదేవిధంగా అది లోడ్ ఎక్కువైనప్పుడు మిషన్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రొటెక్ట్ మోటార్ ఫ్రమ్ ఓవర్లోడ్. అదేవిధంగా ఇంకోటి నో వోల్ట్ రిలీజ్ అని ఉంటుంది. నో వోల్ట్ రిలీజ్. అదేవిధంగా అదేం చేస్తుంది అంటే మిషన్ మీద సప్లై లేనప్పుడు ఏం చేస్తుంది అంటే ఓపెన్ చేసేస్తుంది. నెక్స్ట్, ద ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ యూజెస్. ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ యూజెస్ 76. సో ద ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వేరియబుల్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద ఫీల్డ్. వేరియబుల్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద ఫీల్డ్. బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు. ఇది మనం రెండోసారి చూసినాం. బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ఏ మిషన్. నెక్స్ట్ వచ్చేసి
DC compound motors combines the characteristics of షంట్ అండ్ సిరీస్. అది కాంపౌండ్ మిషన్, ఇది అది క్యుములేటివ్ డిఫరెన్షియల్ అని మనం తర్వాత చెప్పచ్చు. నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఫర్ స్పీడ్ కంట్రోల్? అదేవిధంగా మోస్ట్ ఎఫిషియంట్ ఫర్ స్పీడ్ కంట్రోల్ ఏంటిది? 79 వచ్చేసి మనకి వ్యాడ్లీ నాట్ మెథడ్. మూడు మిషన్లు ఉపయోగిస్తాం అనుకుంటా, మూడు మిషన్లు అనుకుంటా, మూడు మిషన్లు ఉపయోగిస్తాం. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి దాన్ని. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 80. ద పొలారిటీ ఆఫ్ ఏ ఇంటర్పోల్స్ ఇన్ ఏ డీసీ జనరేటర్. చాలా ఇంపార్టెంట్. పొలారిటీస్ సేమ్ యాజ్ ద మెయిన్ పోల్స్ ఎహెడ్, నాట్ బిహైండ్. సేమ్ యాజ్ ద మెయిన్ పోల్ ఎహెడ్. అదేనా? అయితే ఈ పేపర్లో మీరు 2 క్వశ్చన్కి నాకు కామెంట్స్ రూపంలో సమాధానం చెప్పాలి. దాంట్లో ఒకటి వచ్చేసి ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇన్ ఏ డీసీ జనరేటర్స్, వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసా, కాన్స్టెంట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ లాసా, అదొకటి చెప్పాలి నాకు. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఇది ద నో లోడ్ స్పీడ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఈజ్ 0నా వెరీ హైయా? ఈ 2 నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.